కడప అసెంబ్లీ సెగ్మెంట్ వైసీపీకి ఎంతో ప్రతిష్టాత్మకమో అందరికీ తెలిసిందే. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న అమ్జద్ పాషాపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడం, మరోవైపు సామాజిక వర్గ లెక్కలతో ఈసారి సీఎం జగన్ కడపపై ప్రత్యేక దృష్టి కూడా సాధించినట్టు కూడా తెలుస్తుంది. ఈసారి నాన్ మైనారిటీ నేతల్ని బరిలో దింపే ఆలోచనలో సీఎం ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. కడప అసెంబ్లీ సెగ్మెంట్ జిల్లా రాజకీయమంతా అక్కడి నుంచే జరుగుతుంటుంది. 2 దశాబ్దాలుగా ఇక్కడ మైనారిటీ అభ్యర్థికే అన్ని పార్టీలు సీటు కేటాయిస్తున్నా ఈసారి సాంప్రదాయానికి విరుద్ధంగా అన్ని పార్టీలు నాన్ మైనారిటీ అభ్యర్థి వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తున్నాయి. టీడీపీ ఇప్పటికే పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి భార్య మాధవిరెడ్డికి సీటు ఖరారు చేసింది. ఆమె ఇంటింటి ప్రచారంతో దూసుకెళ్తున్నారు. అధికార పార్టీ వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న డిప్యూటీ సీఎం అమ్జద్ బాషాకు టికెట్ దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరిగింది. అయితే చివరి క్షణంలో జగన్ మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. అమ్జద్ బాషా 2014-2019 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు గెలిచి ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా 3వసారి మాత్రం సీటు కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అభివృద్ధి పరంగా ఆయనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని వైసీపీ సర్వేలు స్పష్టం చేశాయట. ఎన్నికలకు 3 నెలల ముందు అమృత్ పథకం కింద కేంద్ర నిధులతో నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సుందరీకరణ పనులు శరవేగంగా చేపడుతున్నా రాష్ట్ర మంత్రిగా బాషా ఏం చేయలేదన్న అసంతృప్తితో ప్రజలు ఉన్నట్లు వెల్లడైందట. నగర ప్రజలను వేధిస్తున్న మంచినీటి సరఫరాపై కూడా ప్రజలు అసంతృప్తిగా ఉన్నారట. అందుకే కడప అసెంబ్లీ సెగ్మెంట్ పై జగన్ మనసు మార్చుకున్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. మేడా మల్లికార్జునరెడ్డి రాజంపేట నుంచి 2 సార్లు గెలుపొందారు. 2014 ఎన్నికల్లో కడప జిల్లాలో టీడీపీ నుంచి గెలిచిన ఏకైక అభ్యర్థి ఆయనే. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి చివరి క్షణంలో టికెట్ దక్కించుకొని 2వసారి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో రాజంపేట వైసీపీ టికెట్ ఆశించిన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని జగన్ తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ చేయటంతో పాటు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఆకేపాటి రాజంపేట సీటు కోసం పట్టుబట్టడంతో ఆయనకే రాజంపేట సీటు కేటాయించారు. బలమైన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మేడా మల్లికార్జునరెడ్డికి జిల్లాలో వివాదరహితులన్న పేరుంది. అందుకే మేడాని కడప నుంచి బరిలోకి దింపడానికి ఫిక్స్ అయ్యారట జగన్. టీడీపీ అభ్యర్థిని మాధవిరెడ్డిపై మేడానే సరైన అభ్యర్థని వైసీపీ సర్వేల్లో తేలిందట. చంద్రబాబు నాన్ మైనారిటీ వైపు మొగ్గు చూపటంతో జగన్ కూడా అదే ప్లాన్తో తిప్పికొట్టాలని చూస్తున్నారట. మొత్తానికి కడపలో రెడ్డి ఈక్వేషన్స్ తెర మీదకు రావటంతో ఇంతకాలం ఆ సెగ్మెంట్ ని తమ అడ్డాగా మార్చుకున్న ముస్లిం నేతల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.